హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. నా పేరు సుప్రజారెడ్డి. వెల్కమ్ టు కదంబం ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఒక 2 monthsగా నేను గార్డెన్ అంతా సరిగా చూసుకోవటం లేదండి. పిల్లలే వాటర్ పోస్తూ ఉన్నారు, అమ్మ అలా చూసుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడు ఇలా గార్డెన్ వీడియో చేయటం అయితే నాకు ఇష్టం లేదు. కాకపోతే చెప్తున్నాను కదా, ఫ్రెండ్స్ అంతా మొక్కలు అడుగుతూ ఉన్నారు, కొన్ని మొక్కలు కావాలా, గార్డెన్ ఒకసారి చూస్తామని. నాకు ఇలా గార్డెన్ చూపించటం ఇష్టం లేదు. వాళ్ళకి ప్రతిసారి అడిగినప్పుడల్లా నేను వాయిదాలు చెప్తుంటే వాళ్ళు నేనేదో అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటున్నారు. కాబట్టి ఒకసారి వీడియో తీసేస్తే క్లియర్గా ఉంటుంది అనుకుంటున్నాను నేను. అసలు ఈ గార్డెన్ ఇట్లా ఎందుకైందంటే నాకు దగ్గర 1.5 year నుంచి హెల్త్ సరిగా లేదండి. ఫైనల్గా నేను ఏప్రిల్లో సర్జరీ చేయించుకోవటం జరిగింది. ఆ సర్జరీ వల్ల నేను ఈ గార్డెన్ అస్సలు పట్టించుకోలేకపోయాను. అమ్మ కానీ పిల్లలు కానీ జస్ట్ వాటర్ పోయటం తప్పితే వాటికి ఏమి కావాల్సిన ఎరువులు కానీ అలా ఏమి ఇవ్వలేకపోయారు. వాళ్ళకి తెలియదు కదా. చెట్లు అయితే బతికున్నాయి. నేను కొంచెము సర్జరీకి ముందు కొన్ని ప్లాంట్స్కి ఇలా ఈ ఎడినమ్స్ ప్లాంట్స్కి అట్లా కొంచెము వర్మీ కంపోస్టు, కాల్షియము అవన్నీ ఇచ్చున్నాను. కాబట్టి ఇవి కొంచెం చూడటానికి బాగానే ఉన్నాయి. కొన్ని ప్లాంట్స్ అయితే ఆల్మోస్ట్ చూపించడానికి కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి వాటి పరిస్థితి. మళ్ళీ రీసెట్ చెయ్యాలి తొందరలో. ఒక హెల్పర్ని పెట్టుకొని ఇంకంతా రీసెట్ చేద్దామని ఒకసారి అంతా చూపిస్తాను. ఎప్పుడు కలకలగా చూపిస్తాను కదా, ఇలా అయిపోయింది కూడా చూడాల్సి వస్తుంది, తీయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఒకసారి చూపిస్తాను చూడండి. ప్లాంట్స్ అన్నీ చాలా దెబ్బతిన్నాయి. ఎందుకంటే అసలు ఇంత నా హెల్త్ సంగతి అటుంచండి, ఇంత ఎక్కువ ఎండలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. షేడ్ నెట్ కూడా 2 ఫ్రెండ్స్కి ఇచ్చేసాను. నా దగ్గర షేడ్ నెట్ వేస్తున్నా కొంచెం బాగుండేటి ఏమో ప్లాంట్స్. నేను ఇంత ఎక్కువ డ్యామేజ్ అవుతాయి అనుకోలేదు. చాలా డ్యామేజ్ అయిపోయిందండి. నేను ప్రతి మొక్కకి ప్రతిరోజు పట్టుకొని మరీ సారీ చెప్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు తప్పైంది. షేడ్ నెట్ వేస్తుంటే మొక్కలు చాలా బాగుండేది. ఒకసారి నేను సాయంత్రం 5 గంటలకు వచ్చి ఈ ఎడినియం ప్లాంట్ ఇలా పట్టుకొని చూశానండి. అసలు కాలిపోతా ఉంది. ఎంత బాధ అనిపించిందంటే నాకు, అయ్యో మొక్కలన్నీ చాలా ఇబ్బంది పడిపోతున్నాయని. కానీ మనకి హెల్త్ సహకరించక ఏం చేయలేకపోయాను. ఒకసారి మొక్కలన్నీ చూపిస్తాను చూడండి. ఎడినిమ్స్ బాగా కాయలు వస్తూ ఉన్నాయండి అన్నీ చూడండి. ఇది ఒక కొత్త కాయ వచ్చింది. వరకు చాలా బాగున్నాయి ఇవన్నీ. ఈ ప్లాంట్ నేను వాటిలో ఉంది, పాపము షిఫ్ట్ చేద్దామని షిఫ్ట్ చేశానండి. చూడండి కాడెక్స్ ఎలా అయిపోయిందో. చచ్చిపోద్ది అనుకున్నాను, ఎట్లనో కొంచెం షేడ్లో పెట్టి అలా బాగా చేసుకున్నాను. ఇది ఎండ ఎక్కువ అవ్వటం వల్ల ఇలా అయిపోయింది అనమాట. ఫైనల్లీ ప్లాంట్ అయితే బతికిపోయింది. చూడండి, మన బోన్సాయిగా చేసిన ఒక వీడియో చేశాను కదా నేను. ఇవి బోన్సాయి చూడండి, అన్ని పెద్ద పెద్దగా, అంటే ప్రూన్ చేయలేదు కదా, అలా పెరిగిపోయింది. ఈ ప్లాంట్ కూడా బోన్సాయిదే, ఇది కూడా పెరిగిపోయింది. ఇది నల్ల పసుపు మనమేమి నేను హార్వెస్ట్ చేయలేదు, అందులోనే దుంపలు ఉండిపోయి మళ్ళీ చూడండి వర్షాలు పడ్డాయి కదా, వెంటనే మొక్కలు వచ్చేసినాయి. స్టార్ ఫ్రూట్ అండి. మంచి సమ్మర్లో ఎన్ని కాయలు వచ్చినాయి అంటే బలం లేక చూడండి ఎంత తెల్లగా అయిపోయిందో. సరైన టైంలో ఎరువులు ఇచ్చుంటే చూడటానికి చాలా బాగుండేది. ఎలా అయిపోయిందో. ఇది తెల్ల నేరేడు చెట్టు అండి. ఇది కొంచెము ఎట్లయినా వైల్డ్ వెరైటీ కాబట్టి ఇదేం పెద్ద డ్యామేజ్ కాలేదు. ఇది ఒక్కటే కలకల్లాడుతుంది గార్డెన్లో. పడిపోయింది ఇది. ఇవి ఇంతకుముందు వీడియో పెట్టాను కదా, ఇవన్నీ మనం తెప్పించినాయి అనమాట. ఇవి రీపాట్ చేయాలి. ఆన్లైన్లో తెప్పించాను కదా ఆ ప్లాంట్స్ అండి ఇవి. ఇది చూడండి, నేను గ్రాఫ్ట్ చేసిన ప్లాంట్ అండి ఇది. మంచి కలర్ చూడండి ఎంత బాగుందో. ఈ సమ్మర్కి మనం షేడ్ నెట్ వేయడం వల్ల ఈ కాడెక్స్ అంతా లావ్ అయ్యి కవర్ చినిగిపోయింది. ఈ సమ్మర్కి మొత్తం వాటర్ డ్రై అయిపోయి ఈ కాడెక్స్ సింక్ అయిపోయింది చూడండి. అన్ని ప్లాంట్స్ ఆల్మోస్ట్ అలాగే అయిపోయినాయి. ఇంకా పెద్దదన్నమాట ఈ కవర్ నిండుగా ఉండే కాడెక్స్.
అంత తగ్గిపోయింది, అంత ఎండలు వచ్చినాయి అన్నమాట ఈ సంవత్సరం. సీజనల్ గా అదే వస్తుంది కదా. మనం దుంపలు నేను లాస్ట్ టైం హార్వెస్ట్ చేసి కొన్ని దుంపలు ఇందులో పెట్టేశాను. అవి సీజన్ కాబట్టి ఇప్పుడు పిలకలు వచ్చేసినాయి. ఇది 2.5 years నుంచి ఉందండి నా దగ్గర ఈ పుదీనా ప్లాంట్. ఈ సమ్మర్కి చూడండి ఎట్లా అయిపోయిందో. ఈ పుదీనకి 2.5 years. చూడండి ఈ సంవత్సరం మల్లి చెట్లు అయితే విపరీతంగా వచ్చినాయండి పూలు. ఎందుకంటే వీటికి నేను ముందు అంటే మనకి సీజన్ కాబట్టి బాగా ఎరువులు ఇచ్చాను, కానీ నాన్ స్టాప్ గా పూస్తూనే ఉంది. నేను ప్రూన్ చేసుకున్న తర్వాత ఏమేమి మాన్యూర్స్ ఇస్తే విపరీతంగా పూలు పూస్తాయో ఆ వీడియో తీశాను కదండి. ఆ చెట్టు ఇది. నేను పక్కన చిన్న క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఈ చెట్టు 4-5 సార్లు ఎంత బాగా పూసిందంటే నాకు ఇంకా అసలు హ్యాపీ అనిపించిన మూమెంట్ ఏంటంటే, నేను 3వ రోజు డిశ్చార్జ్ అయ్యానండి హాస్పిటల్ నుంచి. 4th day మార్నింగ్ నేను చూద్దామని గార్డెన్లోకి వచ్చాను. ఈ ప్లాంట్ నాకు ఎంత బాగా వెల్కమ్ చెప్పిందంటే, అసలు ఆకులే కనిపించకుండా ఫుల్ బ్లూమింగ్ అండి. అసలు నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే ఆ పూలు చూడంగానే నాకు నిజంగా వెల్కమ్ చెప్పింది ఈ ప్లాంట్, నన్ను హ్యాపీగా ఉంచాలని అనిపించింది. అంత బాగా పూసింది అనమాట ఈ ప్లాంట్. చాలా వరకు వీటిని చూస్తే సంతోషమే, ఇలాంటి ప్లాంట్స్ని చూస్తే బాధ వేస్తుంది నాకు. ఇవన్నీ బాగా మందారాలు అయితే బాగా మిల్లీ బగ్స్ చూడండి ఎట్లా వచ్చేసాయో, దారుణంగా ఉన్నాయి. ఇది చూడండి. ప్లాంట్ అయితే విపరీతంగా కాపొచ్చిందండి ఈ సమ్మర్ లో. చూడండి నల్లగా ఎట్లా మాడిపోయాయి అన్ని కాయలు. నేను అసలు కొయ్యలేదు, అమ్మ వాళ్ళు కూడా కొయ్యలేదు. ఇవి కాయలన్నీ ఇట్లా అయిపోయినాయి అనమాట. అంటే సరైన టైంలో వీటికి ప్రూనింగ్ చేసి మనము తగినంత ఎరువులు అవి ఇస్తే ఇలా వచ్చిన కాయలన్నీ మనం తినటానికి వీలుగా ఉండేటివి. మనం ఇవ్వలేదు కాబట్టి అలా అయిపోయినాయి ఈ ప్లాంట్స్. ఇంకా దారుణం. ఇవన్నీ అయ్యానండి కాయలు కిందంతా. అదే వర్కర్ని పెట్టన్నా చిమ్మించుకోవాలి. ఇదంతా మొత్తం మల్బరీ కాయలే ఇక్కడ అంతా. ఇవన్నీ అన్ని కాయలు కాసింది. బలం ఇచ్చుంటే బాగా వచ్చిండేటి. ఈ ప్లాంట్ మీరు అసలు గుర్తుపట్టారా లేదో, దీని వీడియోస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో. నేను ఈ చెట్టుని ఇలా చూపించడం అనేది దారుణమైన విషయం. ఇది చూడండి ఎట్లా మాడిపోయింది అసలు చెట్టు. ఈ గులాబీ కొన్ని 100 పూలు పూసుంటది. ఎంత అప్పుడప్పుడు నేను ఏమన్నా ఇచ్చినా కూడా టోటల్ ప్లాంట్ అయితే చచ్చిపోలేదులే, బాగానే ఉంది. మనం ఇంక ఇప్పుడు అవన్నీ ప్రూన్ చేసుకొని చక్కగా ఇవ్వాల్సిన ఎరువులు ఇస్తే మళ్ళీ బాగా అవుతుంది. కానీ నాకు ఇలా అయిపోయినాయి అని చాలా బాధగా ఉంది. అన్ని బాగా చేసుకోవాలి. ఇది లెమన్ గ్రాస్ అండి. ఇంక ఇవన్నీ చామంతులు, ఇంక ఇవన్నీ రీపాట్ చెయ్యాలి. గోంగూర ఇది నేను లాస్ట్ తీసినప్పుడు సీడ్స్ తో కలర్ రావని ఒక వీడియో చేశాను కదా, అప్పుడు చిన్న చిన్న ప్లాంట్స్ గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద అయిపోయాయి. ఇవన్నీ రీపాట్ చేయాలి. మొత్తము లోపల ఒక బకెట్ లోనే ఇలా పెరిగిపోయినాయి. చూడండి ఎంత పెద్ద అయినాయో. ఇవన్నీ మనకి నేను లాస్ట్ టైం వీడియోలో చూపించాను, సీడ్స్ వేసిందాను కదండి. ఆ చిన్న దాంట్లో బలం లేకుండా అవి గిట్టకబారిపోతున్నాయని నేను April 1st week అట్లా అన్ని ఇట్లా మళ్ళీ విడదీసి ఇట్లా గ్లాసెస్లో ఇట్లా వేసి పెట్టుకున్నాను. పాపం అన్నీ చాలా డ్యామేజ్ అయిపోయినాయండి. చచ్చిపోలేక బతకలేక ఈ కార్డెక్స్ అంతా సింక్ అయిపోయింది చూడండి. చచ్చిపోవడం అయితే చచ్చిపోలేదు, బతుకుతాయి. కానీ ఇవి ఎక్కువ ఎండకి ఇలా అయిపోయినాయి అన్నమాట. ఇవన్నీ రీపాట్ చేయకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు. షేడ్లోనే పెట్టాను, అయినా కూడా అంత విపరీతమైన ఎండలు వచ్చినాయి. ఇప్పుడు గార్డెన్లో ఏ మొక్క బాగుంది అంటే ఇదిగో ఈ వైల్డ్ వెరైటీ, ఈ టర్టిల్ వైన్ ఒక్కటండి విపరీతంగా అందంగా ఏమి డ్యామేజ్ కాకుండా ఈ చెట్టు ఒక్కటే ఉంది.
అప్పుడు చాలా తక్కువ ఉండింది లోపల, అదంతా పాకిపోయింది అనమాట ఈ టర్టిల్ వైన్. ఇది వైల్డ్ వెరైటీ కాబట్టి అది ఎండకైనా గాలికైనా విపరీతం. చూడండి ఎంత అందంగా పెరిగిపోయిందో. చక్కటి కాకర చెట్టు అండి ఇది. పాపం కాయలు అయితే ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి, కానీ బలం లేక అవి ఎండలకి మొత్తం ఎండిపోయినాయి. గులాబీలు మొక్కల పరిస్థితి చూడండి, వందల పూలు పూసిన గులాబీ మొక్కలన్నీ ఎలా ఉన్నాయో చూడండి. ఈ మల్బరీ ప్లాంట్ ఏనండి, కాయలు కూడా చెట్టుకే మాడిపోయినాయి చూడండి అన్ని. చెట్టు ఇది అసలు దొండ చెట్టు అని మీరు గుర్తుపడతారో లేదో నాకైతే అర్థం కాదు. మనం వీడియో చేసాం కదా, నెల 2 నెలలకే ఎన్ని కాయలు కాసిందో అన్నా, 400 grams దొండకాయలు కాసింది అన్నాను. ఆ చెట్టు ఇప్పుడు రూపు లేకుండా అయిపోయింది అనమాట ఎండకి. చెట్టు అయితే ఏం చనిపోలేదు, ఇదో ఇప్పుడు ఇక్కడ అంతా ఇగురులు వస్తూ ఉంది. చెట్టు చచ్చిపోలేదు కానీ ఎండకైతే మాడిపోయినట్టు అయిపోయింది. సీడ్స్ వేసినాయండి, ఇవి కూడా రీపాట్ చేసి మనం గ్రాఫ్టింగ్ చేసుకోవాలి. తీయకుండా వేరు చేయకుండానే ఇవి ఇంత పెద్ద అయిపోయినాయి. ఇది ఒక వంగ చెట్టు, ఇది మామూలు తెల్ల వంకాయ ఉంటది కదా, ఇది సీడ్స్ ఉంచాను. మళ్ళీ ఇక్కడ ఒక 2 కాయలు కూడా వచ్చినాయి. ఈ జేడ్ ప్లాంట్ వచ్చేసి 2.5 years అండి దీని ఏజ్. ఇది వచ్చేసి చాలా చిన్న పాట్ లో ఉంది. ఇది బోన్సాయి చెయ్యాలి అని ఇలా వదిలేసాను, అని ఇష్ట ప్రకారం ఎదుగుతా ఉంటది. ఇది కూడా అండి, ఇది కూడా బోన్సాయి ప్లాంటే. ఇది బోన్సాయి ప్లాంట్ అంటే నమ్మే విధంగా లేదు కదా, ఎందుకంటే ఇది మనం వదిలేసాము. రూట్స్ కూడా దీన్ని పెట్టిన పాట్ కూడా చూడండి, చిన్న ఇది స్వీట్ బాక్స్ ఉంటుంది కదా, దాంట్లో వేసా నేను. ఈ స్వీట్ బాక్స్ జస్ట్ 2 inches బాక్స్లో వేసి ఇందులో పెట్టాను. ఇంకా సమ్మర్కి రీపాట్ చేయకూడదని వదిలేసాను. ఇది బోన్సాయి కాకుండా మహావృక్షంలాగా పెరుగుతుంది. దీన్ని ప్రూన్ చేసి మంచిగా సెట్ చేయాలి. ఈ ప్లాంట్ తోటి నేను ఒక వీడియో చేస్తాను. ఇది వచ్చేసి 5 years ప్లాంట్ అండి. ఇది నేను చిన్న డబ్బాలో వేసి ఇక్కడ పెడితే ఈ ఏర్లన్నీ ఇటు వెళ్ళిపోయి బాగా బలం తీసుకొని మొత్తం ఏర్లన్నీ ఈ కుండీలోకి వెళ్ళిపోయినాయి. అందుకని ఇది ఇంత గ్రోత్ వస్తుంది. దీన్ని ప్రూన్ చేసి రీపాట్ చేయాలి. చూడండి, మంచి మొక్కల కన్నా జాస్తిగా పిచ్చి మొక్కలు ఎక్కువ ఉన్నాయి. కరేపాకు మొక్క ఇది. అన్నీ ఇప్పుడిప్పుడే రీసెట్ అవుతున్నాయి. ఇది వచ్చేసి చెత్త వేసుకునేది అనమాట. ఈ కుండీ మొత్తము లిల్లీ చెట్టు అండి. ఇది లిల్లీ చెట్టు పాటు ఇట్లా గడ్డ వచ్చేసిందని ఇందులో వేసాను. ఈ మధ్య వర్షాలు వచ్చినాయి కదా, మళ్ళీ చూడండి పిలకలు, అంటే దుంప జాతి చెందింది కాబట్టి ఇది చావంటూ ఏమి ఉండదు. మళ్ళీ వాటర్ తగలంగానే మళ్ళీ ప్లాంట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ దుంపలన్నీ తీసుకొని మళ్ళీ మనం రీసెట్ చేసుకోవచ్చు. ఈ ఆకుకూర తెలుసా మీకు? అటిక మామిడాకు అంటారు. చూడండి ఎట్లా వచ్చిందో వర్షానికి, నేను వేసింది కాదు. ఇది ఆరోగ్యానికి పునర్నవ అని కూడా అంటారు ఈ ఆకుని. అటిక మామిడాకు, గల్జేరు అలా అంటారు. న్యాచురల్గా మొలుస్తాయి అన్నమాట. ఈ చింత చెట్టు బోన్సాయికి వదిలేస్తానండి, ఇది కూడా విపరీతంగా పెరిగింది. ఈ అంజూరు కాసి బలం లేక ఇంకా ఆగిపోయింది. ఇప్పుడు మనం మాన్యూర్ ఇచ్చామంటే మళ్ళీ చక్కగా కాసేస్తుంది. కొన్ని ప్లాంట్స్ బాగున్న వాటిల్లో ఈ స్వీట్ లెమన్ ప్లాంట్ అని ఒకటి చెప్పొచ్చు. ఇది కొంచెం బాగానే ఉంది, అన్ని కాయలు బాగా గ్రోత్ కూడా బాగానే ఉంది, కాయలు కూడా బాగానే వచ్చినాయి. ఇది ఇట్లా తినొచ్చు, చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంకొచ్చేసి అందరు నవ్వారు ఈ చింత చెట్టు నేను 100 పెట్టి కొన్నానని, కానీ ఎంత ఇచ్చినా తక్కువే అనిపించింది నాకు. ఎందుకంటే వారానికి 2-3 సార్లు నాకు చింత చిగురు వస్తూనే ఉంటది. అసలు ఎన్నిసార్లు తిన్నానో ఎంతమందికి ఇచ్చానో చెప్పలేను. నాకు చాలా ఇష్టమైంది. ఇది అడవి జాతిలే కాబట్టి ఇది ఎంత సమ్మర్ అయినా దానికి డ్యామేజ్ ఏం లేదు, చాలా బాగుంది. ట్యాంగిల్ హార్ట్ అండి, చూడండి ఎట్లుంది చిన్న దాంట్లో. మేము పోము నిన్ను విడిచి అన్నట్టు ఇవి నీళ్లున్నా బలమున్నా లేకున్నా బతుకుతూ ఉన్నాయి అన్నమాట.
ఇదండి మా మునగ చెట్టు. మునగ చెట్టుకు కూడా బలం లేక ఇట్లా అయిపోయిందనమాట. చూసారు కదండి, అందరు గార్డెన్ చూడాలా, మొక్కలు కావాలంటే నా మొక్కల పరిస్థితి ఎలా ఉందో అంతా చూపించేశాను. ఇదంతా నేను ఒక హెల్పర్ని పెట్టుకొని సెట్ చేసుకోవటానికి నాకు ఒక 15 రోజులన్నా పడుతుంది. ఆ తర్వాత ఈ మొక్కలన్నీ కొంచెం సెట్ అయిన తర్వాత ఆ మొక్కలు అడిగిన వాళ్ళందరికీ ఇస్తాను. అలాగే ప్రతి మొక్కకి నేను సారీ చెప్తున్నానండి. నా హెల్త్ ఇష్యూ వల్ల ఈ మొక్కలన్నీ ఇలా అయిపోయినాయి. అంటే మనకి ఇంట్లో ఉంటారు చూసుకోవటానికి, వాళ్ళైతే వాటర్ పోసారు, కానీ మన పిచ్చి, నాకున్నంత పిచ్చి ఎవరికి ఉండదు కదా. నేనైతే ఇప్పుడు దాకా ఎవరు గార్డెన్ పనుల్లో నేను ఎప్పుడు ఎవరు హెల్ప్ తీసుకోను. జస్ట్ ఎప్పుడన్నా వాటర్ పోయలేనప్పుడు పిల్లలు అమ్మో వాటర్ పోస్తుంటారు, అంతేగాని ప్రతి పని మొక్కలకి నేనే చేయాలా, నేనైతేనే కరెక్ట్గా చేసుకుంటానని పిచ్చి ఒకటి ఉంది నాకు. అందుకని కొంచెం హెల్పర్ సహాయంతో అన్నీ రీసెట్ చేసుకుంటాను. అంతా సెట్ చేసుకున్న తర్వాత మంచి మంచి వీడియోస్తో, మంచి మంచి మొక్కలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో ఎవరన్నా చూస్తున్న వారు ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్.